జరుగు. అయితే పరిస్థితి ఏంటంటే ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారంటే ఇంకో 3 ఏళ్ళు మీకు దొరకరు. యాది పెట్టుకొని మీరు అందరూ ఇంటింటికి వస్తారు. ఇంటింటికి వచ్చి ఏం చెప్తారు? మీకు అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, కోడలు అంటారు, మరదలు అంటారు, వరుసలు కలుపుతారు, వదిన అంటారు, వరుసలు కలుపుతారు, చేతులకు 1000 రూపాయలు నోటు పెడతారు, నాకే ఓటేయి అని చెప్పి దండం పెడతారు, వరుసలు కలుపుతారు. నేను సుట్టపోని కులపోని నువ్వు నాకు కాకపోతే వాళ్ళకి చూస్తావు. కానీ ఒక్కటి యాది పెట్టుకోండి, మీరు వేసే ఓటు కాంగ్రెస్ మోసానికి వేసే ఓటు అవుతుంది. ఒకసారి ఎవరి చేతులు నన్ను మోసపోతే అది మోసం చేసిన తప్పవుతుంది. 2 ఏళ్ల కింద మోసం జరిగింది తెలంగాణకు. 6 గ్యారంటీల పేరు మీద, అడ్డమైన 420 హామీల పేరు మీద మోసం చేసినాడు కాంగ్రెస్ వాడు. కానీ ఈసారి రెండోసారి కూడా అదే కాంగ్రెస్ చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. ఆ మన ఏళ్ళతో మన కంటినే పొడిపిస్తా అంటే అయినా మనం నమ్మి ఓటేస్తే మోసం జరుగుతుంది. దయచేసి ఆలోచించండి. రెండో మాట కూడా గుర్తుపెట్టుకోండి. మీరు సిరిసిల్ల జిల్లా అయింది కేసీఆర్ వచ్చినాక. మరి సిరిసిల్ల జిల్లా ఉండాలన్నా వద్దా? ఉండాలన్నా? మరి రేవంత్ రెడ్డి తీసేస్తా అంటుండు. తీసేస్తా అంటే కూడా మీరు కాంగ్రెస్ కి ఓటేస్తారా? మరి ఇప్పుడు మీ జిల్లా తీసేస్తా, మీకు రూపాయి ఇయ్యా, మీ ఇంటి ముంగట మోరి కూడా సాఫ్ చేయ, దోమలు వచ్చినా పట్టించుకోను, సిరిసిల్ల మున్సిపాలిటీని పట్టించుకోను, ఏది పట్టించుకోను, గదే 2000 పెన్షన్, గదే పాత కథ తప్ప కేసీఆర్ ఇచ్చింది. కొత్తది ఏది చేయ, మాటలతోనే నడిపిస్తా, తెల్లారులేస్తే కేసీఆర్ ను బూతులు తిడతా. ఇది ఒక్కటే ఆయన నీతి. ఇది తప్ప చేసింది ఏమన్నా ఉందా? ఆలోచన చేయడం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమొస్తుంది ఆలోచన చేయండి. మీరు అనుకోవచ్చు, అయ్యో ఆమె 2-3 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి ఎత్తే బాగుంటది కదా, 2-3 సార్లు ఓడిపోయిన వాళ్ళకి మరి సరే ఏకపోతే ఎట్లా? మీ ఇష్టం. గట్ల మీరు అనుకోని మళ్ళీ చేయి గుర్తు కుదిరనుకో ఏమైతుందంటే సిరిసిల్ల జిల్లా అవుతుంది. వాళ్ళ మోసం మీద మీరు టప్ప కుదిరినట్టు అవుతుంది. అందుకే 23వ వార్డులో కల్లూరి లతా మధు పోటీ. 23వ వార్డులో శైలి అవుతుంది. ఇక్కడ ఆమె 2-3 సార్లు ఓడిపోయింది కదా, ఆయన మోసపోయింది అనుకో, మళ్ళా మీకు మోసం అవుతుంది. ఇస్తారు ఇట్లనే పక్కన ఏం లావడలు మోసపోయింది. అయ్యో 4 సార్లు ఓడిపోయినట్ట, ఈసారి చచ్చిపోతాడట, మనం ఓటేయకపోతే ఆయన బతికించుకున్నందుకు మనం ఓటేయాలి. మీ బతుకు ఆగమవుతుంది. ఎట్లా? సిరిసిల్ల కేసీఆర్ గారు ఇక్కడ నేతన్నలు బాగుండాలి, ఇక్కడ పద్మశాలీలు బాగుండాలని చెప్పి 3400 కోట్ల ఆర్డర్ బతుకమ్మ చీరలు ఇచ్చింది. ఇవాళ ఉన్నాయా బతుకమ్మ చీరలు? ఉన్నాయా? మరి బతుకమ్మ చీర మీకు ఇయ్యలే. మన నేతన్నల బతుకు మీద కొట్టిండు, మన నేతన్నల కడుపు మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇలా ఇక్కడ ఈమె ఓడిపోతుందట, గామె ఓడిపోయిందట, అయ్యో కుయ్యో అంటే ఆఖరికి మళ్ళా దెబ్బ తలిగేది మనకు. దెబ్బ తలిగేది ఇక్కడ ఉండే నేతన్న కడుపు మీద. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక్కడ మనకు కులం ముఖ్యం కాదు, మనకు ముఖ్యం పార్టీ, మనకు ముఖ్యం అభ్యర్థి గుణం, సేవ చేసే గుణం ఉండాలి, కులం ముఖ్యం కాదు. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి ఆ రోజుకు నెలకు 7-8 వేలు సంపాదించే నేత కార్మికుడికి నెలకు 16,000 20,000 సంపాదించుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఎవరన్నా ఒక ఆడపిల్ల మరి ప్రసూతికి ఉన్నది అంటే ఇంటికాడ మరి కారు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇచ్చిండు. ఇలా ఉన్నదా? కేసీఆర్ కిట్ లేదు, రంజాన్ కానుక లేదు, బతుకమ్మ చీర లేదు, క్రిస్మస్ కానుక లేదు, 2,500 పెన్షన్ దాటింది లేదు, సిరిసిల్లలో మోరీ సాఫ్ చేసింది లేదు. ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు వేయాలి? ఒకటే ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు గురించి ఇప్పుడే నేను చెప్పినా, అందుకే ఆలోచన చేయండి. ఇంకొక మాట కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇలా సిరిసిల్లలో మీరు వేసే ఒక్కొక్క ఓటు నాకు బలం ఇస్తుంది, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే ఓటు అవుతుంది. సిరిసిల్లలో మీరు వేసే ఒక్కొక్క ఓటు ఆశీర్వాదం లాగా కేసీఆర్ గారికి పార్టీకి బలం ఇస్తుంది. అదే మీరు కాంగ్రెస్ కేస్తే మోసంకు మళ్ళొక్కసారి మీరు టప్ప గుద్దినట్టు అవుతుంది. ఇక బీజేపీకి అయితే మళ్ళొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్లమెంట్ అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మన హనుమాన్ల గుడి ఉన్నది. ఈ గుడి కాడ మరి అప్పుడప్పుడు కొంతమంది బయట బిచ్చగాళ్ళు కూర్చుంటారు, బిచ్చమాడుకుంటారు. దేవుని పేరు చెప్పి, హనుమాన్ల పేరు చెప్పి బిచ్చమాడుకుంటారు. బీజేపీ వాళ్ళ బతుకు కూడా గంతే. దేవుని పేరు చెప్పాలి, ఓట్లు అడుక్కోవాలి, గంతే తప్ప ఒక్క పని. ఈ పని చేసిండు బీజేపీ కూడా చూపెడతారా నాకు? వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు 12 ఏళ్ళకెళ్ళి రూపాయి పని చేసిరా? నిన్న ఆయన వాళ్ళు పెద్ద మనిషి వచ్చిండు, గిట్లా తిప్పుతున్నాడు. ఏంది గిట్లా తిప్పేది? ఏం తిప్పినావు? సిరిసిల్ల ఏం చేసినావు? ఏమన్నా ఒక రూపాయి పని చేసినావా? ఒక్క బుడ్డ పైసా పని ఏం చేసిరు బీజేపీ వాళ్ళు? ఏమన్నా పని జరిగిందంటే 2014 తర్వాతనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, మన జిల్లా కేంద్రమైన తర్వాతనే,
సిరిసిల్లకు కలెక్టరేట్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సిరిసిల్ల పట్టణం మంచిగా అయింది, మన పిల్లలకు కొంత సౌలత అయింది, మన రోడ్లు కొద్దిగా నయమైంది, మన మోరీలు కొద్దిగా నయమైంది. మొత్తం అయిపోయిందని నేను అంటలేను, ఇంకా కొన్ని వాడకట్ల సమస్యలు ఉన్నాయి. అవి కూడా పరిష్కారం కావాలంటే నాకు బలం ఇవ్వండి, తప్పకుండా మా అభ్యర్థులను గెలిపియండి. ఇక్కడ ఉన్న దిడ్డి మాధవి 37వ వార్డు నుంచి దిడ్డి మాధవి పోటీ చేస్తున్నది, దిడ్డి రాజు భార్య. ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి, మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మా రాజు ఉన్నాడు, దిడ్డి రాజు, కొద్దిగా ఇక్కడ ఉన్నాడు, ఇగో కొద్దిగా మనిషి మంచోడే కానీ కోపం ఎక్కువ, అంతే. అవన్నీ తీసేయాలి మనుషులకి వెళ్ళి, ఎందుకంటే దిడ్డి రాజు మీద కోపంతో ఆయన మాధవి కోట అయిపోయారు. అట్లా ఉండద్దు, వాళ్ళ మీద కోపం నా మీద తీయద్దు. మీకు మంచి సేవా గుణం ఉన్న మాధవి వచ్చినది. అట్లాగే కల్లూరి లత, తల్లి దండం పెట్టుకు ఆడికెళ్ళి, ఇక కల్లూరి లత అటు 22వ వార్డులో ఇదివరకు ఉండే, ఆ వార్డు రిజర్వేషన్ అయితే 23వ వార్డుకు తెచ్చినాం. మరి ఆ అమ్మాయి కూడా అక్కడ బాగా పనిచేసింది, మధు కూడా బాగా పనిచేసిండు, కల్లూరి మధు 23వ వార్డుకు తీసుకొచ్చినాం. దయచేసి అక్కడ కూడా గెలిపియండి. అట్లాగే మన మా సోదరి ఆకుల స్వప్న గారు, ఆకుల స్వప్న కూడా, మా చిన్న స్వప్న ఇద్దరు, వారు కూడా మరి మంచి సేవా గుణం ఉన్న వాళ్ళు. వారిని కూడా దయచేసి మంచి ఆశీర్వాదం ఇచ్చి వారిని కూడా గెలిపియండి. కల్లూరి మా రాజన్నేడి, కల్లూరి రాజన్న, ఇక రాజన్న గురించి అయితే నేను చెప్పే అక్కర్లేదు, ఆడున్నాడు. కల్లూరి రాజు గురించి కూడా ప్రచారం చేయాలి. ఈ కల్లూరి రాజు లాంటి సేవకుడు గెలవకపోతే సేవకు అర్థమే లేదు. కాబట్టి కల్లూరి రాజన్న భార్య ఈసారి శ్రీమతి రేణుక గారు, మాజీ కౌన్సిలర్. ఆ అమ్మాయి కూడా ఇదివరకు కౌన్సిల్ లో పనిచేసింది. మంచి కుటుంబము, బ్రహ్మాండంగా మీకు 24 గంటలు అందుబాటులో ఉండే కుటుంబం. కల్లూరి రేణుక గారిని కూడా దయచేసి గెలిపించాలి. 29వ వార్డు అమ్మా ముందుకురా గెంట్యాల శ్యామల, ఎక్కడిది కిటున్నారు అందరు. 29వ వార్డులు ఎక్కడున్నారు? లేపిన వాళ్ళు శీలావడుతున్నారు మలమల. గెంట్యాల శ్యామల శ్రీనివాస్ గారిని కూడా తప్పకుండా గెలిపించాలి. ఇంకెవరి పేరు మర్చిపోయాను చెప్పినారా? మా వాళ్ళు ఉత్తరాయణ పరిచయం చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ బీవై నగర్ పోయి వచ్చిన, బీవై నగర్ ఏం చెప్పారంటే, మీ అందరికి ఒక మాట చెప్పమన్నారు. ఇక్కడ ఏది హనుమాన్ల గుడి కాదు గొప్పనా అంటే, ఒక్క మాట దయచేసి అందరు వినాలి జాగ్రత్తగా. ఏం చెప్పాలని అడిగిన, ఏం చెప్పమన్నారంటే, 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్టేయమని చెప్పారు. వాళ్ళు 4000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? 2000 పెన్షన్ తీసుకుంటే ఎవరు కొట్టేయాలి? కారు గుర్తేనా? తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ ఎవరు కొట్టేయాలి? కాంగ్రెస్ కు. కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఎవరు కొట్టేయాలి? నెలకు 2500 వస్తున్న మహిళలందరూ కాంగ్రెస్ కొట్టేయండి కడుపు నిండా. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కదా, ఇంటికి వచ్చి చేతులు 1000 రూపాయలు పెడతారు, కొంతమంది 2000 పెడతారు బాగున్నోళ్ళు. వాళ్ళని ఒకటే అడుగురు, మీరు బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినావు సంతోషం, మరి మిగిలిన పైసలు ఉన్నావు కదా అవి ఓడిస్తారని అడుగురు. అగో మిగిలిన పైసలు ఏందని వాడు అంటాడు. ఏం చెప్పుర్రంటే 26 నెలల 100 రోజుల్లో అన్ని హామీలు చేస్తా అని చెప్పినావు. మరి 26 నెలలు ఇంటూ 2500 ఎంత అయింది? 60,000 రూపాయలు. 2000 ఇచ్చినావు కొడుక, 58,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావా? నీ అయి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఎవడిస్తాడు అని గట్టిగా అడుగుండ్రి. ముసలోళ్ళు గట్టిగా పట్టుకోండి. నెలకు 4000 పెన్షన్ అన్నావు, 2000 ఇచ్చినావు, అది కేసీఆర్ ఇచ్చిన 2000 తప్ప ఇప్పటికి ఏమి లేదు. మరి మిగిలిన పైసలు ఎప్పుడు ఇస్తావు అని గట్టిగా అడుగుండ్రి. అందుకే తప్పకుండా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, 23వ వార్డులో 3వ నంబర్ మీద కారు గుర్తున్నది. 37వ వార్డులో మా కల్లూరి మధు చెప్తున్నాడు, నా ఓటు కూడా 23లోనే ఉంది. ఇది వరకు పక్కకు పోయినా ఇప్పుడు నాది నేను వేసుకుంటా. మళ్ళా చెప్తున్నా, నేను గామికి ఎవరికో ఏమో అవుతుందని మీరు ఆగం కాకురి, పొందల పడకురి. ఎవరికేం కాదు, ఎలక్షన్ ఓడిపోతే ఎవరు చచ్చిపోరు, ఎవరికేం కాదు. మీకంటూ మీతో